వెల్కమ్ టు దొరాస్ అకాడమీ. మనకి ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎన్టీపీసీ ఆర్ ఏఎల్పి, ఎనీ అదర్ జాబ్స్ రిలేటెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఏమన్నా సరే మనకి ఆర్ట్ అండ్ కల్చర్ సిలబస్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ ఆర్ట్ అండ్ కల్చర్లో మనం ఫ్రీక్వెంట్గా ఖచ్చితంగా చదవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే మనకి డ్యాన్స్ ఫామ్స్, అలాగే మ్యూజిక్, డ్రామా, పెయింటింగ్స్, యాజ్ వెల్ యాజ్ రిలీజియన్, కల్చర్ గురించి మనం చదవాల్సి ఉంటుంది ఇంపార్టెంట్గా. ఇంకా చాలా కొన్ని అంశాలు ఉన్నాయి. ఇవన్నీ మెయిన్గా మనం చదవాల్సిన అంశాలు. ఇందులో ఖచ్చితంగా మనం డ్యాన్స్ ఫామ్స్ అనే దాన్ని ఖచ్చితంగా చదవాలి. ఇక్కడ డ్యాన్స్ ఫామ్స్ అంటే నృత్యాలు భారతదేశంలో 2 types ఆఫ్ డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫోక్ డ్యాన్స్ ఫామ్. వన్ ఈజ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫోక్ డ్యాన్స్. అంటే క్లాసికల్ శాస్త్రీయ నృత్యాలు, అలాగే శాస్త్రీయ నృత్యాలు క్లాసికల్ అంటే, అలాగే మనకి ఫోక్ అంటే ఫోక్ డ్యాన్స్ ఫామ్ అంటే జానపద నృత్యాలు. ఇక్కడ మనం ఇప్పుడు ఈ క్లాస్లో క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ని మనం ఒకసారి స్టడీ చేద్దాం, అలాగే తర్వాత ఫోక్ డ్యాన్స్ కూడా స్టడీ చేద్దాం. ఫస్ట్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్, శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి. అసలు శాస్త్రీయ నృత్యాలని మనకు భారతదేశంలో ఐడెంటిఫై చేసే వాళ్ళు ఎవరు? ఈ శాస్త్రీయ నృత్యం అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారు. అదే సంగీత నాటక అకాడమీ. సంగీత నాటక అకాడమీ is the first national academy for dance, music and drama established in India in 1952 headquarters at New Delhi. ఇది క్వశ్చన్ మనకి. సంగీత నాటక అకాడమీ అనేది ఫస్ట్ నేషనల్ అకాడమీ ఫర్ డాన్స్, డ్రామా అండ్ మ్యూజిక్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ న్యూ ఢిల్లీ. ఇన్ విచ్ ఇయర్? 1952. హెడ్ క్వార్టర్స్ అడిగాడు. ఇయర్ 1952లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ సంగీత నాటక అకాడమీ క్లాసికల్ డాన్సెస్ని భారతదేశంలో ఐడెంటిఫై చేసి వాడు గుర్తింపిస్తుంది, ఇది క్లాసికల్ డాన్స్ అని. అలా 8 రకాల డాన్సెస్ని మనకి సంగీత నాటక అకాడమీ, రాయండి నోట్స్లో రాసుకోండి, ప్రతిదీ బోర్డు మీద రాయడం కాదు. సంగీత నాటక అకాడమీ అనేది 8 types ఆఫ్ డాన్సెస్ని క్లాసికల్ డాన్సెస్ లేదా శాస్త్రీయ నృత్యాలుగా గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ శాస్త్రీయ నృత్యాలు లేదా క్లాసికల్ డాన్సెస్ ఆరిజిన్ ఏమిటి అని అడిగితే నాట్య శాస్త్రం. ఈ నాట్య శాస్త్రం అనేది ఆరిజిన్. క్లాసికల్ డాన్సెస్కి ఆరిజిన్ ఏంటంటారంటే నాట్య శాస్త్రం. ఈ నాట్య శాస్త్రం అనేది ఈ సంవత్సరం మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకు అని అంటే ఇక్కడ నాట్య శాస్త్రం అనేది యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో, మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్, యునెస్కో యొక్క మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో జస్ట్ ఏప్రిల్ 17, 2025న గుర్తింపు పొందింది. ఏప్రిల్ 17, 2025 యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్. యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో ఏప్రిల్ 17, 2025న ఇది గుర్తింపు ఇచ్చారు. ఎవరు? యునెస్కో వాళ్ళు. యునెస్కో ఎక్కడ ఉంటుంది? హెడ్ క్వార్టర్స్ ఫ్రాన్స్లో ఉంది. ప్యారిస్లోని ప్యారిస్, అది ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్లో ఉంది యునెస్కో. ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ ఇస్తుంది. అలాగే యునెస్కో ఏం చేస్తుందంటే యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ ది హెరిటేజ్, మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ ఇస్తుంది. యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్. ఇందులో మనకి నాట్య శాస్త్రాన్ని గుర్తించారు. యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్ట్రీలో నాట్య శాస్త్రాన్ని ఏప్రిల్ 17, 2025న గుర్తించడం జరిగింది. దీంట్లో ఐడెంటిఫై చేశారు. కాబట్టి నాట్య శాస్త్రం అనే పాయింట్ ఏదో మనం గుర్తుంచుకోండి. ఇక్కడ నాట్య శాస్త్రం అనేది చాలా కీలకమైనది. ఈ సంవత్సరం మనం ఈ 6 monthsలో జరిగే ఎగ్జామ్స్లో మన నాట్య శాస్త్రం గురించి కొన్ని పాయింట్స్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నాట్య శాస్త్రం ఖచ్చితంగా ఏదో క్వశ్చన్ డైరెక్ట్గా ఇలా ఇవ్వకపోవచ్చు, కానీ యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో గుర్తింపు పొందిందని ఒకటే కాకుండా యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో మొట్టమొదటి గుర్తింపు పొందింది ఏంటి? ఋగ్వేదం. ఇక్కడ నాట్య శాస్త్రాన్ని ఈ వేదాల్లో 5వ వేదం అంటారు. జనరల్గా ఎన్ని ఉన్నాయి వేదాలు? 4 ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. కానీ నాట్య శాస్త్రాన్ని 5వ వేదంగా జనరల్గా అంటూ ఉంటారు. ఈ నాట్య శాస్త్రాన్ని యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో రీసెంట్గా ఏప్రిల్ 17, 2025న
గుర్తించింది. ఓకే, ఈ నాట్యశాస్త్రాన్ని ఏమను 5వ వేదం అని అంటారు. 5వ వేదం అని కూడా జనరల్గా అంటూ ఉంటారు. ఈ యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో మొట్టమొదటి గుర్తించబడింది ఏంటి? ఋగ్వేదము. అలాగే ఈ నాట్యశాస్త్రం అనేది ఏ విధంగా రాయబడింది, ఎవరు రాశారు అంటే భరతముని రాశాడు. నాట్యశాస్త్రాన్ని రచించింది ఎవరంటే భరతముని. సుమారు 500 బీసీలో క్రీస్తు పూర్వం 500 బీసీలో ఈ భరతముని దీన్ని కోడిఫై చేశాడు అంటారు. నాట్యశాస్త్రం అంటే నాట్యానికి సంబంధించిన అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ భరతముని అనే సైంట్ మనకి తయారు చేశాడు. భరతముని. అసలు భరతముని ఎందుకు రాశాడు అని అంటే దీనికి కథ ఉంది. భరతముని, ఇది కూడా కథ కాదు, క్వశ్చన్ కూడా వచ్చింది. భరతమునికి బ్రహ్మదేవుడు భరతమునికి నాట్యశాస్త్ర విధానాలని వివరించాడట. ఆ వివరణని ఈ భరతముని ఏం చేయడంటే ఋషి కాబట్టి అతను గ్రంథంగా కోడిఫై చేశాడు. అదే నాట్యశాస్త్రం అయింది. ఇప్పుడు సుమారు 500 బీసీ 500 బీసీలో అది జరిగింది. 500 బీసీలో అంటే క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో అరౌండ్, అంతే కరెక్ట్గా సంవత్సరం కాదు, ఆ టైంలో ఆ పీరియడ్లో భరతముని ఈ నాట్యశాస్త్రం రచించాడని, ఈ నాట్యశాస్త్రానికి 5వ వేదం అని కూడా అంటారు. అలాగే యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ హెరిటేజ్ రిజిస్ట్రీలో ఏప్రిల్ 17, 2025 ఇది గుర్తించబడింది. జనరల్గా యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్ట్రీలో జనరల్గా మనకి 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తూ ఉంటారు అది ఆ రిపోర్టు. దాంట్లో ఒక దేశానికి సంబంధించి కేవలం 3కి మించరాదు, 3 కన్నా తక్కువ ఇస్తారు. 3 అంతే మ్యాక్సిమం ఇవ్వడానికి అవకాశాలు ఉంటారు ఐడెంటిఫై చేసి. ఈ సంవత్సరం ఎన్ని ఐడెంటిఫై చేశారు? 2 సంవత్సరాల తర్వాత 2025 ఏప్రిల్ 15 అంటే 2 గుర్తించారు. ఒకటి నాట్యశాస్త్రం, రెండోది భగవద్గీత. యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్ట్రీలో భగవద్గీతని నాట్యశాస్త్రాన్ని గుర్తించారు. జనరల్గా యునెస్కో ఈ మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్ట్రీలో ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి ఇస్తూ ఉంటారు ఆ రిపోర్టు. అది కూడా కేవలం 3 దాటకూడదు ఏ దేశంలో సరే, దేశానికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ మనం భరతముని చెప్పుకున్నాం నాట్యశాస్త్రం. ఓకే, నెక్స్ట్ మన క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఏమున్నాయి ఇప్పుడు చూద్దాం. ఈ సంగీత నాటక అకాడమీ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ 8 గుర్తించింది అన్నాం కదా. ఒకటి భరతనాట్యం, భరతనాట్యం. 2 కూచిపూడిని గుర్తించింది, కూచిపూడి. 3 కథాకళి. 4 మోహినియాట్టం. 5 ఒడిస్సీ. 6 కథక్. 7 కథక్. మణిపురి. 8 సత్రియ. ఇవి 8 కూడా సంగీత నాటక అకాడమీ వారు క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్గా ప్రజలు గుర్తించారు. అయితే రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు చౌ అనే నృత్యాన్ని కూడా సెమీ క్లాసికల్ డ్యాన్స్గా గుర్తించారు. చౌ అనే నృత్యాన్ని సెమీ క్లాసికల్ డ్యాన్స్గా గుర్తించారు. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఇది సంగీత నాటక అకాడమీ కాదు. చౌ అనే నృత్యాన్ని గుర్తించింది ఎవరు? చౌ అనే నృత్యాన్ని ఇది సెమీ క్లాసికల్ డ్యాన్స్గా చౌ అనే నృత్యాన్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గుర్తించారు. ఇవి సంగీత నాటక అకాడమీ భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, మోహినియాట్టం, ఒడిస్సీ, కథక్, మణిపురి, సత్రియ అనే డాన్సర్లే
సంగీత నాటక అకాడమీ శాస్త్రీయ నృత్యాలు లేదా క్లాసికల్ డాన్స్ ఫామ్ గుర్తించింది. సెమీ క్లాసికల్ డాన్స్గా చౌ అనే దాన్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు గుర్తించారు. ఈ చౌ అనే నృత్యం ఎక్కడ ఉంటుంది అంటే జనరల్గా ఒడిస్సీ, మెయిన్ అయితే ఒడిస్సా. చౌ అనే జానపద నృత్యం యాక్చువల్గా ఇది సెమీ క్లాసికల్ డాన్స్గా కూడా దీన్ని గుర్తించారు. ఇది జనరల్గా చౌ అనేది ఎక్కడ ఉంటుంది, ఒడిస్సాలో ఉంటుంది. అలాగే ఒడిస్సా, ఇంకా ఆప్షన్స్లో ఇచ్చినట్లయితే వెస్ట్ బెంగాల్, ఇంకా జార్ఖండ్. ఒడిస్సా మెయిన్ చౌ అనేది జానపద నృత్యం, సెమీ క్లాసికల్ స్టేటస్ ఇచ్చేదానికి. దీనిని వెస్ట్ బెంగాల్లో కూడా ఉంది, అలాగే జార్ఖండ్లో కూడా ఉంది. మెయిన్ అయితే ఒడిస్సా, అది గుర్తుంచుకోండి. ఇక మనం ఇక్కడ వెళ్దాం ఒక ఆర్డర్లో. ఇది గుర్తుంచుకోవడం ఎలాగంటే సింపుల్గా 8 డ్యాన్సుల్ని సౌత్ అంటే సదరన్ స్టేట్స్ ఏమున్నాయి మనకి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ. వీటిని సదరన్ స్టేట్స్ అంటారు. ఈ సదరన్ స్టేట్స్లోనే కేవలం ఈ 4 స్టేట్స్లో 5 డ్యాన్సులు ఉన్నాయి. తెలంగాణలో క్లాసికల్ డాన్స్ అంటే ఏం లేదు. భరతనాట్యం ఉన్నది తమిళనాడులో ఉంది, తమిళనాడులో ఉంది. కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథాకళి మోహినియాట్టం కేరళ. ఈ 2 కూడా కేరళనే. ఒడిస్సీ అనేది ఆ పేరులో ఉంది, ఒడిస్సా. కథక్ అనేది యూపీ అండ్ నార్త్ ఇండియా. మొత్తంగా యూపీ, నార్త్ ఇండియాలో యూపీతో పాటు ఇంకా ఆప్షన్స్లో మనకు కొన్ని సందర్భాలు ఇలా ఇస్తున్నారు. రాజస్థాన్, పంజాబ్ కూడా కథక్ ఉన్నది. యూపీ మెయిన్, నార్త్ ఇండియా అని గుర్తుంచుకోండి. యూపీ గుర్తుంచుకోండి, నార్త్ ఇండియా కథక్. నార్త్ ఇండియా ఉన్నది కథక్. నార్త్ ఇండియా చూసుకోండి, మన సౌత్ ఇండియాలో 4 స్టేట్స్లో 4 డ్యాన్సులు ఉన్నాయి. 3 స్టేట్స్లో 4 డ్యాన్సులు ఉన్నాయి. భరతనాట్యం తమిళనాడులో ఉంది, కూచిపూడి ఆంధ్రప్రదేశ్లో ఉంది, కథాకళి మోహినియాట్టం కేరళలో ఉంది. అంటే మన కర్ణాటకకి సంబంధించి ఏం క్లాసికల్ డ్యాన్స్ లేదు, తెలంగాణకి క్లాసికల్ డాన్స్ లేదు. ఈ 3 స్టేట్స్లో 4 ఉన్నాయి. కేరళలో 2, కథాకళి మోహినియాట్టం. ఒడిస్సీ అనేది ఒడిస్సాలో ఉంది. కథక్ అనేది యూపీ, నార్త్ ఇండియా. మణిపూర్ తెలిసింది, మణిపూర్లో ఉంది. నార్త్ ఈస్ట్ ఇండియా, సత్రియా మణిపూర్. ఇది మణిపూర్లో ఉంది. సత్రియా అస్సాంలో ఉంది. అస్సాంలో ఉంది ఈ డ్యాన్స్. చూడండి ఇక్కడ వీటి గురించి డీటెయిల్గా వెళ్దాం. ఫస్ట్ గుర్తుంచుకోవడం ప్రయత్నం చేయండి. భరతనాట్యం తమిళనాడు, ఇక్కడ భరతనాట్యం ఫస్ట్ దానికి. అలాగే కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథాకళి మోహినియాట్టం కేరళ అనుకున్నాం. ఒడిస్సా. కథక్ అనేది నార్త్ ఇండియా యాజ్ వెల్ యాజ్ సింపుల్ యూపీ అని గుర్తించింది మెయిన్. కానీ కొన్ని ఆప్షన్స్లో కొన్ని సందర్భాల్లో ఎలా ఇస్తున్నాడు, యూపీ, పంజాబ్, రాజస్థాన్ కూడా ఉన్నది కథక్. మణిపూర్లో ఉంది. సత్రియా అస్సాము. ఇక్కడ ఒక డ్యాన్స్ గురించి బ్రీఫ్గా మనం కొన్ని కీ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో మొత్తంగా డిస్కస్ చేసుకుందాం. భరతనాట్యం అనే పేరు ఎలా వచ్చింది అంటే, భరతనాట్యం అని చూసినట్లయితే దీన్ని భరతనాట్యం అంటే భరతముని రచించాడు కాబట్టి భరతనాట్యం అనే పేరు వచ్చింది అని అంటారు. అలాగే భరతనాట్యం అంటే భావ రాగ తాళ ఈ 3 సమ్మేళనం. భావాలో భా, రాగాలో రా, తాళలో తా. ఈ భరత అయిందా, భావ భా, రాగ రా, తాళ థా, భరత అనే పేరు వచ్చింది అంటారు. ఈ 3 సమ్మేళనం కాబట్టి భావ రాగ తాళాల సమ్మేళనమే భావము, రాగము, తాళం. ఈ 3 ఉంటాయి. అందువల్ల భావ రాగ తాళాల సమ్మేళనమే భరతనాట్యం కాబట్టి భరతనాట్యం అనే పేరు వచ్చింది. అలా భరతముని రచించాడు కాబట్టి భరతనాట్యం అనే పేరు వచ్చిందని అంటారు. దీని భరతనాట్యాన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే పొన్నయ్య సోదరులు. తంజావూరులో పొన్నయ్య, చెన్నయ్య అనే సోదరులు దీన్ని భరతనాట్యాన్ని అభివృద్ధి చేశారంటారు. భరతనాట్యాన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే తంజావూరులో అది తమిళనాడులోని తంజావూరులో పొన్నయ్య సోదరులు లేదా పొన్నయ్య, చెన్నయ్య 2 సోదరులు ఉండేవారు. వాళ్ళు భరతనాట్యాన్ని అభివృద్ధి చేశారు. అలాగే ఈ భరతనాట్యానికి ఎర్లియస్ట్ ట్రేసెస్ ఏమైనా ఉన్నాయా అని చూసినట్లయితే మనకి భరతనాట్యానికి ఎర్లియస్ట్ ట్రేసెస్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఎర్లియస్ట్ ట్రేసెస్ భరతనాట్యానికి మనకి శిలప్పాధికారం అనే తమిళ ఎపిక్ ఒకటి ఉంది. తమిళ గ్రంథం పాపులర్ శిలప్పాధికారం అనే దాంట్లో శిలప్పాధికారంలో భరతనాట్యానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయంటారు. శిలప్పాధికారంలో భరతనాట్యానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, మెన్షన్ చేశారు శిలప్పాధికారం గ్రంథంలో కూడా భరతనాట్యానికి సంబంధించింది. ఎర్లియస్ట్ ట్రేసెస్ ఏమైనా ఉన్నాయని శిలప్పాధికారం గురించి అడుగుతారు. శిలప్పాధికారంలో భరతనాట్యానికి సంబంధించిన ట్రేసెస్ ఉన్నాయి. అలాగే భరతనాట్యానికి ముఖ్య ఆధారం ఏంటి, భరతనాట్యానికి ప్రేరణగా ఏమైనా ఉన్నాయా అని అంటే మనకి తమిళనాడులోని చిదంబరం దేవాలయం ఉంటుంది. తమిళనాడులోని చిదంబరం దేవాలయంలో శిల్పాలు భరతనాట్యానికి ప్రేరణగా ఉన్నాయంటారు.
తమిళనాడులోని చిదంబరం దేవాలయంలోని శిల్పాలు భరతనాట్యానికి ప్రేరణగా ఉన్నాయి అని అంటారు. ఈ భరతనాట్యం ఇది. నెక్స్ట్ భరతనాట్యం నేర్పే గురువులు ఉంటారు. వాళ్ళు ఏమంటే నట్టు వనార్లు అంటారు. భరతనాట్యం నేర్పే గురువులు ఏమంటారంటే నట్టు వనార్లు అంటారు. భరతనాట్యం నేర్పే గురువులు ఏమంటారు నట్టు వనార్లు అంటారు. భరతనాట్యం నేర్పే గురువులు ఏమంటారు నట్టు వనార్లు అంటారు. భరతనాట్యం నేర్పే గురువులు ఏమంటారండి నట్టు వనార్లు. ఓకే, భరతనాట్యం నేర్పే గురువులు ఏమంటారు నట్టు వనార్లు అంటారు. పొన్నయ్య సోదరులు దీన్ని అభివృద్ధి చేశారు. కీ పాయింట్స్ గుర్తుంచుకోండి. అలాగే శిలప్పాధికారంలో కూడా దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. భరతనాట్యం భరతముని రచించిన నాట్యశాస్త్రంలో దీని ఆధారాలు ఉన్నాయి. దీన్ని అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, ఇంకా భరతనాట్యంలో ద మోస్ట్ పాపులర్ పర్సన్ రుక్మిణీదేవి అరుండేలు భరతనాట్యానికి అత్యంత కీర్తి తీసుకొచ్చింది. అందుకే రుక్మిణీదేవి అరుండేల్ని భారత పార్లమెంట్కి భారత రాజ్యసభకి ఏమంటారు నామినేట్ అయిన మొట్టమొదటి మహిళ రుక్మిణీదేవి అరుండేలు. భరతనాట్యంలో ప్రసిద్ధ నాట్యం చేస్తుంది. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు భరతనాట్యంలో. మనకి సోనాల్ మాన్సింగ్ భరతనాట్యంలో ఉన్నది. ఇంకా ఈ పేర్లను మనం కొన్ని డీటెయిల్గా ఇస్తాను, ఎందుకంటే ప్రతి పేర్లు నేమ్స్ అడుగుతున్నాడు భరతనాట్యంకి సంబంధించి. నెక్స్ట్ మనం డీటెయిల్గా వెళ్ళవలసింది కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నృత్యం. ఇది శాస్త్రీయ నృత్యం, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన శాస్త్రీయ నృత్యం. ఈ కూచిపూడి అనే పేరు ఎందుకు వచ్చిందంటే కూచిపూడి అంటే కుచేలపురం లేదా కూచిపూడి అనే గ్రామం కృష్ణా జిల్లాలో ఉంది. కూచిపూడి అంటే కుచేలపురం లేదా కూచిపూడి అనే గ్రామం కృష్ణా జిల్లాలో ఉంది. అక్కడ అభివృద్ధి చెందడం వల్ల దానికి కూచిపూడి అనే పేరు వచ్చింది. దీనికి ఈ నృత్యాన్ని ఇక్కడ గుర్తించి ఎవరో చేశారు సిద్ధేంద్ర యోగి దీన్ని పితామహుడు అంటారు. కూచిపూడికి పితామహుడు అని అంటే ఎవరంటారంటే సిద్ధేంద్ర యోగిని కూచిపూడి డాన్స్ నృత్యానికి పితామహుడు అంటారు. అలాగే తీర్థనారాయణ కూడా అభివృద్ధి చేశారు. కూచిపూడి నాట్యాన్ని ప్రాచుర్యంలో తీసుకొచ్చింది ఎవరంటే సిద్ధేంద్ర యోగి మరియు తీర్థనారాయణ. ఈ కూచిపూడికి అబుల్ హసన్ తానీసా మనకు తెలిసిందిగా, కుతుబ్ షాహీలో అబుల్ హసన్ తానీసా అనే రాజు ఉండేవాడు. అబుల్ హసన్ తానీసా ఈ కూచిపూడి డాన్స్ చూసి కూచిపూడి గ్రామాన్ని వీళ్ళకి అగ్రహారంగా ఇచ్చాడు. ఎవరు అబుల్ హసన్ తానీసా కూచిపూడి నృత్యాన్ని ప్రమోట్ చేశాడు అనమాట దాని ద్వారా. ఎందుకంటే ఒక అగ్రహారం ఇచ్చాడు వాళ్ళకి. కూచిపూడి ఎవరు అబుల్ హసన్ తానీసా ఎవరు గోల్కొండ సుల్తాన్. కూచిపూడి నృత్యానికి కూచిపూడి డాన్స్ అభివృద్ధి చేయడం కోసం కూచిపూడి అనే గ్రామం లేదా కుచేలపురం అనే గ్రామాన్ని ఒక అగ్రహారాన్ని ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే కూచిపూడి గురించి ఇంకొక ప్రముఖ వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంది. ఇందులోనూ రాధారెడ్డి అనే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వాళ్ళ ప్రముఖులు పద్మజారెడ్డి, శోభానాయుడు, ఇంకా మనకి ఇంపార్టెంట్గా సోనాల్ మాన్సింగ్. ఇక్కడ చూడండి, ఒక పేరు నేను చెప్తాను, ఈ పేరు గుర్తుంచుకోండి. ఫ్రీక్వెంట్గా మనకి చాలా ఎగ్జామ్స్లో వచ్చింది. సోనాల్ మాన్సింగ్ అనే వ్యక్తి పద్మవిభూషణ్ అవార్డు కూడా భరతనాట్యంలో మొట్టమొదటగా పద్మవిభూషణ్ అందుకున్న మహిళ. ఒడిస్సీ డ్యాన్స్లో పద్మవిభూషణ్ అందుకున్నది. అయితే సోనాల్ మాన్సింగ్ భరతనాట్యంలోనూ ప్రవీణురాలే, కూచిపూడిలోని ప్రవీణురాలే, ఒడిస్సీలోని ప్రవీణురాలే, అలాగే చౌవు ఈ 4 కూడా ప్రవీణురాలే. సోనాల్ మాన్సింగ్ భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, చౌ అనే 4 నృత్యాల్లో కూడా మేము ప్రముఖ డాన్సర్ అని చెప్పవచ్చు సోనాల్ మాన్సింగ్. ఓకే, ఇక మృణాలిని సారాభాయి అనే ఒక ఆమె ఉంది. మృణాలిని సారాభాయి అయితే మనకి భరతనాట్యంలో ఉంది, కథాకళిలో ఉంది. భరతనాట్యం, కథాకళి, మృణాలిని సారాభాయి. అలా అయితే నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది కథాకళి మోహినియాట్టం. కేరళ కథాకళి మోహినియాట్టం ఏంటి? కథాకళి మరియు మోహినియాట్టం కేరళ. నెక్స్ట్ ఇక్కడ 2 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. భరతనాట్యానికి ఇంకొక పేరు ఉంది, సదీర్ అట్టం అంటారు. సదీర్ అట్టం అనే భరతనాట్యానికి ఇంకో పేరేంటి? సదీర్ అట్టం అనే పేరుంది భరతనాట్యానికి. తెలుగులో కూడా అదే. భరతనాట్యానికి ఇంకో పేరేంటంటే సదీర్ అట్టం. ఎందుకంటే ఎప్పుడు ఎర్లియర్ నేమ్ ఏంటంటే సదీర్ అట్టం. ఏంటంటే ఇనీషియల్గా దేవాలయాల సంస్కృతికి అనుగుణంగా భరతనాట్యాన్ని ప్రదర్శించేవారు. వాళ్ళనే దేవదాసీలు అనేవాళ్ళు. దాన్నే
అప్పుడు సదీరట్నం అనే పేరుతో పిలిచేవారు. భరతనాట్యానికి వేరొక పేరేంటి? సదీరట్నం. అలాగే దీన్ని భరతనాట్యం నేర్పే గురువులు ఏమంటారు? నట్టువానరులు అంటారు. మరి కూచిపూడికి ఇంకొక పేరు ఉంది, అదేంటి? భాగవత మేళ. కూచిపూడికి ఇంకొక నేమ్ ఏంటంటే భాగవత మేళ. కూచిపూడికి అదర్ నేమ్ ఏంటి? భాగవత మేళ. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్. భరతనాట్యానికి అదర్ నేమ్ ఏంటి? సదీరట్నం. కూచిపూడికి భాగవత మేళ అనే పేరుంది. ఓకే, నెక్స్ట్ కథాకళి, మోహినియట్టం. ఈ కథాకళిలో ఎక్కువగా ఆ కళ్ళు, ఈ శరీర అవయవాలతో చేస్తూ ఉంటారు దీన్ని, ఒక నాట్యాన్ని కథాకళిలో. మరి మోహినియట్టం అంటే గాడ్ ఆఫ్ విష్ణు యొక్క అవతారం ఆయన మోహిని అంటారు. విష్ణు యొక్క అవతారం మోహిని. ఆ మోహిని అనే పేరు మీద విష్ణు యొక్క అవతారం మోహిని కాబట్టి మోహిని పేరు మీద మోహినియట్టం అనేది వచ్చింది. ఈ మోహినియట్టం అత్యధిక లాస్య భావన, అంటే సౌమ్యము, సౌందర్యము, వీటిపైన స్మూత్గా ప్లజెంట్గా ఉండే డ్యాన్స్ ఏదైనా ఉన్నది, అత్యధిక లాస్య భావనలు కలిగిన డ్యాన్స్ ఏదైనా ఉన్నది అని అడిగితే మోహినియట్టం అంటారు. అత్యధిక లాస్య భావనలు, సౌమ్యం ఉన్నది, సౌమ్యము, సౌందర్యము, ప్లజెంట్గా ఉండే డ్యాన్స్ ఏదైనా ఉన్నదంటే మోహినియట్టం. దాన్ని కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. అత్యధిక లాస్య భావనలు ప్రదర్శించగల శాస్త్రీయ నృత్యం ఏదంటే మోహినియట్టము. మోహినియట్టం. ఈ కథాకళి చూసినట్లయితే కథాకళిలో కీ పాయింట్ ఏంటంటే మనకి కథాకళిలో నాటకీయతకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. నాటకీయత అంటే డ్రామాకి అధిక ప్రాధాన్యత ఉంటుంది కథాకళిలో. డ్రామాకి అధిక ప్రాధాన్యత ఉంటుంది కథాకళిలో. అలాగే భరతనాట్యంలో ఇంకా కొన్ని పాయింట్స్ క్వశ్చన్ గతంలో అడగడం జరిగింది. తిల్లానా అనే అంశం ఏ నాట్యంలో ఉంటుంది అన్నాడు. భరతనాట్యంలో ఉంటుంది. తిల్లానా అంటే చూడండి, ముత్తు సినిమా ఉంటుంది రజనీకాంత్లో తిల్లానా అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ లో వచ్చింది తిల్లానా అనేది భరతనాట్యంలో అదొక అంశం. ఏ అంశం? భరతనాట్యంలో జనరల్గా 6 సెక్షన్స్ లేదా 6 అంశాలు ఉంటాయి. లాస్ట్దే తిల్లానా. మొదటిది అలారిప్పు, మొదటిది ఏంటి? అలారిప్పు. లాస్ట్ది తిల్లానా. అందులో భరతనాట్యంలో 6 రకాల సెక్షన్స్, 6 సెక్షన్స్ ఉంటాయి, 6 అంశాలు ఉంటాయి. జతిస్వరము, అలారిప్పు, జతిస్వరము, వర్ణం, శబ్దము, వర్ణము, పాదము, తిల్లానా అనే 6 అంశాలు ఉంటాయి. భరతనాట్యంలో ఏ అంశాలు ఉంటాయి? అలారిప్పు మొదటిది. అంటే మొదట చేస్తుంటారు కదా, స్లోగా స్మూత్గా చేస్తుంటారు, శరీరాన్ని వేడి పుట్టడానికి స్మూత్గా డ్యాన్స్ స్టార్ట్ చేస్తుంటారు మెల్లగా. దాన్ని ఏమంటారు అంటే అలారిప్పు అంటారు. రెండో భాగం వచ్చరికి జతిస్వరము, అలాగే తర్వాత శబ్దము, తర్వాత వర్ణము, తర్వాత పాదము, లాస్ట్ది తిల్లానా. అది తిల్లానాని క్వశ్చన్ అడిగాడు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తిల్లానా అడిగాడు కాబట్టి మిగతా 6 పార్ట్స్ కూడా నేర్చుకోవాలి మనం. ఏదో ఒక చోట అలారిప్పు అడిగాడు, తిల్లానా అడిగాడు. మొదటి భాగం భరతనాట్యంలో అలారిప్పు, లాస్ట్ తిల్లానా. మధ్యలో ఉన్న భాగాలను చూసుకోండి, ఈ భాగాలు ఎక్కడివి అని అడుగుతాడు. ఆ అలారిప్పు తర్వాత జతిస్వరము, శబ్దము, వర్ణము, పాదము, తిల్లానా. ఈ 6 భాగాలు భరతనాట్యంలో ఉంటాయి. అది గుర్తుంచుకోండి. కథాకళిలో క్వశ్చన్ కూడా ఎలా అడిగాడంటే కథాకళి కేరళ సింపుల్ గుర్తుంటుంది మనకి. కానీ కథాకళిలో కథనం కంటే నాటకీయతకి అధిక ప్రాధాన్యం ఉంటుంది. మోహినియట్టం గాడ్ ఆఫ్ విష్ణు అవతారం విష్ణు యొక్క అవతారం మోహిని కాబట్టి అలాగే మోహిని అనే పేరు వచ్చింది. అలాగే ఇక్కడ మనకి ఒడిస్సీ చూసినట్లయితే ఒడిస్సా, ఇక్కడ కీ పాయింట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఒడిస్సీ డ్యాన్స్కి ఒడిస్సా, సోనాల్ మాన్సింగ్ కూడా ఒడిస్సీ గ్రేట్ డాన్సరు. అలాగే మనకి ఒడిస్సీ డ్యాన్స్ అనేది ఆరిజిన్ గురించి క్వశ్చన్స్ రావడం జరిగాయి. ఒడిస్సీ డ్యాన్స్ అనేది మనకి క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో కారవేలుడు పాలించే సమయంలో ఒడిస్సీ డ్యాన్స్ ఆవిర్భవించింది, ఎక్కువగా మనకి డెవలప్ అయిందని అంటూ ఉంటారు ఒడిస్సీ డ్యాన్స్. ఈ ఒడిస్సీ డ్యాన్స్ చేసే స్త్రీలను ఏమంటారంటే మహరీలు లేదా మెహరీలు అంటారు. ఒడిస్సీ డ్యాన్స్ చేసే డాన్సర్లు ఏమంటారు? మహరీలు అంటారు. మహరీలు అంటారు. ఎవరిని? మహరీలు. వీళ్ళు ఒడిస్సీ డ్యాన్స్ చేసే డాన్సర్స్ని ఏమంటారని కూడా గతంలో క్వశ్చన్స్ రావడం. మహరీలు. ఈ మహరీలని చోడ గంగదేవుడు, అసలు చోడ గంగదేవుడు అనేసి గంగరాజులు ఉండేవారు కదా ఒడిశాలో. అందులో చోడ గంగదేవుడు మహరీలు అంటే నర్తకీలని మహరీలు అంటారు. వాళ్ళు మహరీలని పూరి జగన్నాథం దేవాలయంలో ఏర్పాటు చేశాడు. అంటే దేవాలయంలో ఈ ఒక లైక్ దేవదాసి ట్రెడిషన్, ఆ విధంగా డాన్సర్స్గా వాళ్ళని మహరీల్ని లేదా నర్తకీల్ని ఏర్పాటు చేసి అక్కడ
దేవుడికి పూజా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేవారు అనమాట ఒడిస్సీలో. వాళ్ళు మహరీలు అంటారు. ఎవరు? చోడ గంగా దేవుడు. ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది ఒడిస్సీ? క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ఖారవేలుడు కాలంలో ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఓకే, అలాగే దీనికి ఆధారం ఏంటి అంటే క్రీస్తు శకం 12వ శతాబ్దంలో మనకి జయదేవుడు రచించిన గీతా గోవిందంలో ఉన్న అంశాలని ఈ ఒడిస్సీలో ఎక్కువగా వాడతారు. గీతా గోవిందం ఎవరు రచించారు? జయదేవుడు రచించిన గీతా గోవిందంలోని అంశాలని ఎక్కువగా ఒడిస్సీ డ్యాన్స్లో వాడతారు. ఇది వైష్ణవం అంటే కృష్ణుడికి సంబంధించింది. జగన్నాథం అంటే ఎవరు? వైష్ణవం. జగన్నాథుడు విష్ణు అవతారం జగన్నాథం. కాబట్టి వైష్ణవుడికి సంబంధించిన థీమ్స్ ఎక్కువగా ప్రదర్శించబడతాయి. ఇందులో గీతా గోవిందం అంశాలు అయితే కృష్ణుడికి సంబంధించిన అంశాలు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు ఒడిస్సీ నృత్యంలో. ఓకే, ఇక కథక్లోకి వచ్చేటప్పటికి కథక్ నార్త్ ఇండియా, ఎస్పెషల్లీ నార్త్ ఇండియా అంటాం ఒకవేళ ఇచ్చినప్పుడు, లేదంటే డైరెక్ట్గా యూపీ అని ఇస్తాడు. యూపీతో పాటు మనకి పంజాబ్, రాజస్థాన్ కూడా కథక్ ఉన్నాయి. కథక్ అంటే కథ చెప్పడము. ఈ కథ చెప్తూ నృత్యం చేసే వాళ్ళు ఏమంటారంటే కథికాస్ అంటారు. అలాగే కథక్కి ఇంకో పేరు ఏంటంటే దేశీయాట్టం అనే పేరు కూడా ఉంది. కథక్కే దేశీయాట్టం. కథక్కి ఏం పేరు ఉంది? దేశీయాట్టం అనే పేరు కూడా ఉన్నది. కథక్ నృత్యానికి దేశీయాట్టం అనే పేరు కూడా ఉంది. ఓకే, కథక్ నృత్యానికి యూపీలో ఉంది. దేశీయాట్టం అనే పేరు కూడా ఉంది. కథక్ అంటే కథ చెప్పడం. ఇందులో కూడా రామాయణ మహాభారతాలు అంటే కృష్ణుడికి రాముడికి సంబంధించిన థీమ్స్ని ఎక్కువగా వాడతారు. కథలు చెప్తూ ఊర్లో తిరిగేవాళ్ళు. అయితే కథక్ నృత్యాన్ని ఎవరు ఆదరించారు అనే ప్రశ్న కూడా గతంలో రావడం. కథక్ నృత్యాన్ని మొఘలుల కాలంలో ఎక్కువ ఆదరణ పొందింది. వాళ్ళు ఎంకరేజ్ చేశారు కథక్ని మొఘలు ఎక్కువగా ఎంకరేజ్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే మణిపురి అనేది మణిపూర్ స్టేట్లో ఉంది కాబట్టి మణిపూరి అనే పేరు వచ్చింది. దీనికి పేరుకి మణిపూరి నృత్యాన్ని ఎక్కడ ఉంది? మణిపూర్లో ఉన్నది. మణిపూరి రాష్ట్రంలో అభివృద్ధి చెందింది ఇది. ఓకే, నెక్స్ట్ ఈ మణిపూరి నృత్యాన్ని మణిపూరి నృత్యాన్ని అభివృద్ధి చేశారు. దీంట్లో పాపులర్ డాన్సర్స్గా జవేరీ సోదరిమణులు ఉంటారు. జవేరీ అనే టర్మ్ కనపడింది. 2-3 సార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇందులో పాపులర్ డాన్సర్స్గా మణిపూర్లో ఎక్కువ వచ్చింది. నార్త్ ఈస్ట్లో ఉన్నది మణిపూరి కాబట్టి జవేరీ సోదరిమణులు ఉంటారు. వాళ్ళు గుర్తుంచుకోండి, జవేరీ సోదరిమణులు. నెక్స్ట్ మనం ఇంకా చూసినట్లయితే మణిపూరి డ్యాన్స్ అనేది మణిపూర్లో ఉంది, నార్త్ ఈస్ట్. అలాగే సత్రియా డ్యాన్స్ అస్సాము, ఇది కూడా నార్త్ ఈస్టే. ఓకే, సత్రియా డ్యాన్స్ అస్సాం, ఇది కూడా అస్సాంలో ఉంది. నార్త్ ఈస్ట్ రెండు కూడా మనకి నార్త్ ఈస్ట్కి సంబంధించిన నృత్యాలు. నార్త్ ఈస్ట్ మణిపురి, సత్రియా. ఇప్పుడు చూసినట్లయితే సదరన్లో స్టేట్స్లో 4 ఉన్నాయి. ఈస్టర్న్ స్టేట్స్ ఒడిస్సా ఒకటి ఉంది. ఇక నార్త్ ఇండియా పెద్దది కానీ అందులో ఉన్నది ఒకటే క్లాసికల్ డ్యాన్స్ కథక్. ఇక నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్నది 2 ఉన్నాయి, మణిపురి, సత్రియా మాత్రం అస్సాంలో పాపులరు. ఓకే, ఇక మణిపూరికి సంబంధించిన అంశాలు మనం కొన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ఒక్కసారి నిమిషం. కొన్ని నేమ్స్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. అవి ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా సందర్భాల్లో అడుగుతున్నారు. నేమ్స్ ఓకే. ఇక మణిపూరి నేమ్స్ కొన్ని చెప్పే ముందర ఇక మణిపూరి నృత్యానికి ఇంకొక పేరు ఏంటంటే జంగోమ్ ఆర్ జంగోయ్ అంటారు. మణిపూరికి ఇంకో పేరు ఏంటంటే మణిపూరి నృత్యానికి జంగోమ్ ఆర్ జంగోయ్ అనే పేరు ఒకటి ఉంది. జంగోమ్ అనే నృత్యం అని కూడా అంటారు. జంగోమ్ ఆర్ జంగోయి అని ఒక పేరుతో పిలుస్తారు. మణిపూరి నృత్యాన్ని జంగోమ్ ఆర్ జంగోయ్ అనే పేరుతో పిలుస్తారు. జంగోమ్ మణిపూరి నృత్యాన్ని ఏం పిలుస్తారు? జంగోమ్ ఇంగ్లీష్లో ఆర్ జంగోయ్
అనే పేరుతో పిలుస్తారు. అలాగే సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగినట్టు తిరిగే నృత్యం ఏదైనా ఉన్నదంటే దాని పేరు సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగేటట్లు చేసే నృత్యం ఏదైనా ఉన్నదంటే అది మణిపురి నృత్యము. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగినట్టు చేసే నృత్యం ఏదంటే మణిపురి నృత్యం. అది కూడా ఒకటి ఉంది. జంగోమర్ జంగోయ్ అని కూడా దీన్ని మణిపురి నృత్యాన్ని అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకా సత్రియా డ్యాన్స్ గురించి మనం చూసినట్లయితే మణిపురి, ఇంకా మనకి మణిపూర్లో ఇంకా పేర్లు ఏమన్నాయంటే కామిల్ అనే అద్దాలతో కూడిన వస్త్రాలు ధరిస్తారు. కామిల్ అనే అద్దాలతో కూడిన వస్త్రాలు ధరిస్తారు. ఇది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మల్లెపూలు ధరిస్తారు. మల్లెపూలు అన్న తెల్లటి వస్త్రాలను ధరిస్తారు మణిపూరి నృత్యంలో. కామిల్ ఇక్కడ కీ పాయింట్స్ అన్ని కూడా వచ్చినవే. జంగోమర్ జంగోయి కామిల్ అనే అద్దాలతో కూడిన వస్త్రాలను ధరిస్తారు. అలాగే ఇక్కడ మనకి 64 రసాస్ కూడా ఇందులో చేస్తారు. రాసలీలకు సంబంధించి, ఎందుకంటే మణిపూరి నృత్యంలో రాధాకృష్ణుడి యొక్క రాసలీలలు ఎక్కువ ప్రదర్శిస్తారు. రాధాకృష్ణుడి యొక్క అందులో ప్రణాంగ చోళం అనేది రాసలీల. ప్రణాంగ చోళం అనేది ఒక నృత్యం. ప్రణాంగ చోళం అనేది మణిపూర్లో ఒక మంచి పాపులర్ నృత్యంగా ఎక్కువ ప్రదర్శిస్తుంటారు ప్రణాంగ చోళము. అలాగే రాసలీలలో ఇందులో రాసలీలను ప్రదర్శిస్తారు. ఎవరు? రాధాకృష్ణుడికి సంబంధించిన రాసలీలను ప్రదర్శిస్తారు. 64 రసాలు 64 రసాలు అంటారు కదా, 64 రసాలు కూడా మణిపూర్లో ప్రదర్శిస్తూ ఉంటారు మణిపూరి నృత్యంలో. అలాగే జంగోమర్ జంగోయ్ అని కూడా అది కాదు, అదర్ నేము. కామిల్ అనే వస్త్రాలు ధరిస్తారు. అలాగే మణిపూరిలో ఇంకో కీ పాయింట్ ఏంటంటే ఈ మణిపూరిలో ఒక సిలిండ్రికల్ స్కర్ట్ని ధరిస్తారు. ఈ డాన్సర్స్ మణిపూరి నృత్యం చేసేవాళ్ళు సిలిండ్రికల్ స్కర్ట్ని ధరిస్తారు. దాని పేరు ఏంటి అని అడిగాడు గతంలో. పొట్లాయ్ అనేది దాని పేరు. సిలిండ్రికల్ స్కర్ట్ని పొట్లాయ్ అంటారు. ఈ పేరుని అడగడం జరిగింది గతంలో ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో. పొట్లాయ్ సిలిండ్రికల్ స్కర్ట్ని మణిపూరి డాన్సర్స్ ప్రదర్శించే డాన్సర్స్ ధరించే ఒక సిలిండ్రికల్ స్కర్ట్ నేమ్ ఏంటి అంటే పొట్లాయ్, POTLY పొట్లాయ్ అంటారు. ఇందులో 64 రకాల కళల్ని రసాలని ప్రదర్శిస్తారు. రాధాకృష్ణుడు ఎక్కువగా థీమ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అలాగే రాముడి కూడా థీమ్ ఉంటుంది. నెక్స్ట్ జంగోమర్ జంగోయ్ అనే పేరు అదర్ నేము. కామిలు. అలాగే సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరిగేటట్టు చేసే నృత్యాన్ని ఏమంటారన్నా కూడా మణిపూరి డ్యాన్స్. ఈ మణిపూరికి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మీద ఒక్కోసారి ఫోకస్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ రైల్వే ఎగ్జామ్స్కి. సదరన్ స్టేట్స్ వచ్చేవాడికి భరతనాట్యం, ఈ సదరన్ స్టేట్స్లో ఉన్న 4 భరతనాట్యము, కూచిపూడి, కథాకళి, మోహినియాట్టాలు ఇలా ఫోకస్ ఉంటాయి. ఓవరాల్గా నేర్చుకోవాలి, అన్నీ ఉండాలి ఖచ్చితంగా. ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో చెప్పలేము. ఇంకా కొంచెం డీప్గా మనం వెళ్ళక తప్పదు. నెక్స్ట్ సత్రియ నృత్యం గురించి మనం కొన్ని పాయింట్స్ చూసినట్లయితే ఇక్కడ సత్రియ నృత్యానికి శ్రీమంత్ మహాపురుష్ శ్రీమంత్ శంకర్దేవ్ అనే వైష్ణవ సైంటు రిఫార్మర్ ఇన్ అస్సాం. శ్రీమంత్ శంకర్దేవ్ ఎవరు? సత్రియ నృత్యాన్ని డెవలప్ చేసింది ఎవరు? ఇది క్వశ్చన్ రావడం జరిగింది. 3-4 టైమ్స్ మనకు క్వశ్చన్ రావడం జరిగింది. సత్రియ నృత్యాన్ని అభివృద్ధి చేసింది ఎవరు అంటే అస్సాం. ఇది సత్రియ నృత్యం. అలాగే సత్రియ నృత్యాన్ని అభివృద్ధి చేసింది అంటే మహాపురుష శ్రీమంత శంకర్దేవ్. ఎవరు? వైష్ణవ సైంట్ అండ్ రిఫార్మర్ ఆఫ్ అస్సాము. ఇప్పుడు 15th century ADలో సత్రియ నృత్యాన్ని అభివృద్ధి చేశాడు. 15th century ADలో మహాపురుష శ్రీమంత శంకర్దేవ్ సత్రియ నృత్యాన్ని అభివృద్ధి చేశాడు. సత్రియ నృత్యం ఎక్కడ? అస్సాం. ది గ్రేట్ వైష్ణవ సైంట్ అండ్ గ్రేట్ రిఫార్మర్ ఆఫ్ అస్సాము మహాపురుష శ్రీమంత శంకర్దేవ్ 15th century ADలో ఈ సత్రియ నృత్యాన్ని అభివృద్ధి చేశాడు. కామిల్ అనే అద్దాలతో కొన్ని వస్త్రాలు ఎక్కడ ధరిస్తారు? మణిపురిలో. జంగోయ్ అనేది అదర్నేమో మణిపురి డ్యాన్స్. అలాగే సిలిండ్రికల్ స్కర్ట్ని ధరిస్తారు ఎవరు? మణిపూరి డాన్సర్స్. దాన్ని ఏమంటారంటే పొట్లాయ్ అంటారు. ఇందులో 64 రసాలు రాసలీల ప్రదర్శిస్తారు. అలాగే ప్రణాంగ చోళం అనేది ఉన్నది. ఇంకా ప్రణాంగ చోళము, ఇంకా మనకి రాసలీల, రాస్ బెహేరి అనేది కూడా మంచి ఫేమస్ ఇందులోను. అలాగే మనకు కొన్ని కీ పాయింట్స్ ఇంకా ఒడిస్సీ నాట్యం గురించి కూడా మనం నేర్చుకుందాం. కూచిపూడి నాట్యంలో ఎక్కువగా వాడే పరికరం ఏంటి అని కూడా గతంలో క్వశ్చన్ రావడం ఉంది. కూచిపూడి నాట్యంలో మృదంగాన్ని ఎక్కువ వాడతారు. కూచిపూడి నాట్యంలో
మృదంగాన్ని వాడతారు. కూచిపూడి నాట్యంలో మృదంగాన్ని వాడతారు కూచిపూడి నాట్యంలో. అలాగే ఒడిస్సీ నాట్యంలో మస్కులినిటీ అంటే పురుషత్వాన్ని ప్రదర్శించే భంగిమ ఏది అంటే చూపించే నాట్య భంగిమ ఏదంటే చౌక్. ఒడిస్సీ నాట్యంలో చౌక్ అనేది ఒడిస్సీ నాట్యంలో మస్కులినిటీని అంటే పురుషత్వాన్ని ప్రదర్శించే నాట్య భంగిమ ఏది అంటే చౌక్. అలాగే ఒడిస్సీ నాట్యానికి సంబంధించి ఇంకా కీ పాయింట్ ఏంటంటే ఒడిస్సీ నాట్యంలో గుర్తించబడిన ఆధారాలు, ఒడిస్సీ నాట్యం యొక్క ఆనవాళ్ళు గుర్తించబడిన గుహలు ఏమిటి అంటే ఉదయగిరి, ఖండగిరి అనే గుహలు కూడా ఉన్నాయి. ఉదయగిరి, ఖండగిరి అవేంటి జైన మత గుహలు. ఉదయగిరి, ఖండగిరి అనే గుహలు ఇక్కడ ఉన్నాయి. జైన మతానికి సంబంధించిన గుహలు. వీటిల్లో ఒడిస్సీ నాట్యానికి సంబంధించిన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఉదయగిరి ప్రాచీన శిలలు గుర్తించబడ్డవి ఏంటంటే ఉదయగిరి మరియు ఖండగిరి. అలా ఖండగిరి, ఉదయగిరి మరియు ఖండగిరి అనే గుహలు ఎక్కడ ఉన్నాయి? ఒడిస్సాలో. ఉదయగిరి మరియు ఖండగిరి అనే గుహలు ఇవి దేనికి సంబంధించిన అంటే జైన మతానికి సంబంధించిన గుహలు. గుహలు. అలాగే గోటి పువ్వాలు అని ఉంటారు. గోటి పువ్వాలు అనేది ఒడిస్సీ నృత్యంలో ఉంటారు. గోటి పువ్వాలు అంటే ఎవరు? మహిళల వేషధారంలో ఉన్న పురుషులు గోటి పువ్వాలు అంటారు. గోటి పువ్వాలు ఒడిస్సీ నృత్యంలో ఉంటారు. గోటి పువ్వాలు అనే ఎవరంటే మహిళల వేషధారంలో ఉన్న పురుషులు. ఇది ఎక్కడ ఉంటుంది? ఒడిస్సీ. గోటి పువ్వాలు అనే భాగం ఎక్కడ ఉంటుంది అంటే ఒడిస్సీ డ్యాన్స్లో వాళ్ళు పాపులర్ అయ్యారు. గోటి పువ్వాలు అనేది ఒక సెక్షన్. గోటి పువ్వాలు అనేది ఒక సెక్షన్. గోటి పువ్వాలు. ఓకే. మీకు ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాలంటే కొన్ని అంశాలని మనం డిస్కస్ చేయక తప్ప ఇందులోను. ఇక కథాకళి గురించి చెప్పినప్పుడు కథాకళిలో మనం కొన్ని పాయింట్స్ వదిలేసాం. కథాకళిలో ఏం చేస్తారంటే ఇందులో మొహానికి రంగులు పూసుకుంటారు అన్నాం కదా. ముఖానికి రంగులు పూసుకుంటారు కథాకళిలో మొహానికి రంగులు పూసుకుంటే పచ్చ రంగు ఉంటుంది, రెడ్, బ్లాక్, ఎస్పెషల్లీ 3 రంగుల్ని చూసినట్లయితే పచ్చ రంగు దైవత్వానికి, ధైర్యానికి ప్రతీక. పచ్చ రంగు అనేది ఎందుకంటే దైవత్వానికి, ధైర్యానికి ప్రతీక. అలాగే రెడ్ రావణుని సూచిస్తుంది. బ్లాక్ నెగిటివ్ చెడుని చూపిస్తుంది. ఓకే. ఏంటిది? కథాకళిలో మనకు మొహానికి రంగులు పూసుకుంటారు. కథాకళి నృత్యం చూసినట్లయితే మనం కేరళలో మన సినిమాలో చూస్తూ ఉంటాం. ఇక్కడ రంగులు బ్లాక్, రెడ్, గ్రీను దైవత్వానికి, ధైర్యానికి ప్రతీక. గ్రీన్ కలరు దైవత్వానికి, ధైర్యానికి ప్రతీక. అది గుర్తుంచుకోండి. దైవత్వానికి అండ్ గాడ్లీనెస్ అండ్ బ్రేవ్. దైవత్వానికి, ధైర్యానికి ఏది? గ్రీన్ కలర్ సూచిస్తుంది. అలాగే రెడ్ రావణుని చూపిస్తుంది. రెడ్ దేని చూపిస్తుంది? రావణుని సూచిస్తుంది. మరియు బ్లాక్ నెగిటివ్ సూచిస్తుంది, చెడుని సూచిస్తుందట. అండ్ ఇక్కడ ఎవరు? కథాకళిలో నృత్యకారులు మొహానికి పూసుకునే రంగుల్లో ఉన్న అర్థాలు రెడ్కి, బ్లాక్కి, గ్రీన్కి అర్థాలు అవి. నెక్స్ట్ మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఇక్కడ ప్రదర్శనలో మనం ఇంకా కొంతమంది పేర్లు కావాలి. ఇక్కడ కథక్లో మనం ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. కథక్లో కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఏంటంటే కథక్ గురించి మనం చెప్పుకుని ఏమన్నా దేశీయాటం అనే పేరు ఉన్నదన్నో కథక్ నార్త్ ఇండియా, యూపీ. దీనికి సంబంధించిన కీ అంశాలు ఏంటంటే ఇందులో అనేక ఘరానాలు అంటే శైలులు కలవు. అనేక ఘరానాలు శైలులు కలవు. ఇందులో 3 ఇంపార్టెంట్ ఘరానాలు ఏంటంటే ఇక్కడ రావడం జరిగింది. గతంలో క్వశ్చన్ చూసి బెనారస్ ఘరానా, బెనారస్ ఘరానా అనేది ఒకటి. బెనారస్ ఘరానా లేదా స్టైల్. ఘరానా అంటే ఏంటి? స్టైల్. ఇది ఒక స్టైల్. బెనారస్ ఘరానా నాట్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది బెనారస్ ఘరానాలను. అలాగే జైపూర్ ఘరానా ఒకటి ఉంటుంది. జైపూర్ ఘరానా లాస్యం. జైపూర్ ఘరానా, బెనారస్ ఘరానా,
ఇక లక్నో ఘరానా ఒకటి ఉంటుంది ఇంపార్టెంట్గా, లక్నో ఘరానా. ఇది లక్నో ఘరానా శృంగారానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది దీంట్లో. కాబట్టి ఇందులోనూ కథక్లో అనేక రకాల ఘరానాలు లేదా స్టైళ్ళు ఉంటాయి కథక్ నృత్యంలో. కథక్ ఎక్కడ అనుకున్నాం, నార్త్ ఇండియా ఎస్పెషల్లీ యూపీ అండ్ ఇంకా వన్ మోర్ స్టేట్స్ ఏమైనా యూపీ తర్వాత రాజస్థాన్, పంజాబ్ కూడా ఉన్నాయన్నాం నార్త్ ఇండియా కథక్ అంటేనే. ఇందులో అనేక రకాల ఘరానాలు లేదా స్టైళ్ళు ఉన్నాయి. అందులో ఏంటంటే బెనారస్ ఘరానా, అదొక బెనారస్ స్టైల్ ఒకటి ఉంది. అందులో ఏంటి నాట్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. జైపూర్ ఘరానా లాస్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే లక్నో ఘరానా శృంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇవన్నీ గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఎక్కడ క్వశ్చన్స్ వచ్చాయి అన్నీ కూడా, ప్రతిదీ క్వశ్చన్ రూపంలో రావడం జరిగింది. ఇక ఇంపార్టెంట్గా మన పర్సనాలిటీస్ మనం డిస్కస్ చేసుకుందాం ఇక్కడ. అలాగే కథక్లో మనకి ఇక్కడ కథక్లో మన కథాకళిలో అయితే సంగీత వాయిద్యాలు డ్రమ్ములు, ఇతర పిల్లలు ఉపయోగిస్తారు. కథాకళిలో సంగీత వాయిద్యాలుగా డ్రమ్ములు, ఇతర పిల్లలు ఉపయోగిస్తారు. కథాకళిలో మాత్రం సంగీత వాయిద్యాలు ఏంటి ఉపయోగిస్తారు, డ్రమ్ములు, ఇతర పిల్లలు ఉపయోగిస్తారు. అలాగే కథక్లో సారంగి మరియు తబలా ఉపయోగిస్తారు. కథాకళిలో డ్రమ్ములు, ఇతర పిల్లలు వాయిద్య పరికరాలకు ఉపయోగిస్తారు. కూచిపూడిలో మృదంగం ఉపయోగిస్తారు. అలాగే ఇక్కడేమో కథక్లో తబలా, సారంగి ఎక్కువ ఉపయోగిస్తారు. ఇది కూడా రావడం జరిగింది. కథక్లో తబలా, సారంగి ఎక్కువగా సంగీత పరికరాలు ఉపయోగిస్తారు. మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఇక్కడ మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ చెప్పుకున్నాం. మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి నాట్యశాస్త్రం గురించి అవకాశం ఉంది. కానీ పర్సనాలిటీస్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ చూడండి, ఒకసారి గుర్తుంచుకోండి. నోట్బుక్ ఉంటే రాసుకోండి. చాలామంది పర్సనాలిటీస్ ఉంటారు. ఖచ్చితంగా ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో అయితే ఇంకెక్కువగా పర్సనాలిటీస్ మీద క్వశ్చన్స్ స్టాండర్డ్ పెంచుతున్నాడు అనమాట. దాన్ని మీరు అందువల్ల ప్రతి పర్సనాలిటీని అట్లీస్ట్ బ్రెయిన్లో గుర్తుంచుకునేలాగా ఒక 4-5 టైమ్స్ చదివితే మీకు ఐడియా ఉంటుంది. ఆ పర్సనాలిటీస్ బట్టి మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. అలాగా మనకి భరతనాట్యం చూసినట్లయితే మృణాలిని సారాభాయ్ భరతనాట్యం, కథాకళి రాసుకోండి. భరతనాట్యానికి మృణాలిని సారాభాయ్, భరతనాట్యంకి మృణాలిని సారాభాయ్ భరతనాట్యము, కథాకళిలో కూడా ఉన్నది. అలాగే యామిని కృష్ణమూర్తి భరతనాట్యం, కూచిపూడి కూడా ఉంటుంది. యామిని కృష్ణమూర్తి భరతనాట్యం, కూచిపూడి. ఇటువంటి రుక్మిణీదేవి అరుండేలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. టి బాల సరస్వతి, అడయార్ లక్ష్మణం, మృణాలిని సారాభాయ్. సోనాల్ మాన్సింగ్ అనే వ్యక్తి, ఆమె భరతనాట్యము, కూచిపూడి, ఒడిస్సీ, చౌ. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, చౌ. ఏ డాన్సులు అడిగినా సరే సోనాల్ మాన్సింగ్ గురించి ఒకవేళ 4 ఇచ్చి 1, 2, 3, 4 కూడా ఇచ్చేయచ్చు. అలాంటప్పుడు భరతనాట్యంలో ఉంది. అంటే సదరన్ స్టేట్స్లో మనం చూసినట్లయితే భరతనాట్యం, కూచిపూడి ఉన్నది. మన పక్కనే ఈస్టర్న్ స్టేట్ ఒడిస్సీ ఉంది. ఈ 3 డాన్సులు కూడా నేర్చేసుకుంది ఆమె, సోనాల్ మాన్సింగ్. ఆ తర్వాత చౌ అనేది ఎక్కడ ఒడిస్సాలో ఉంది కాబట్టి 4 డాన్స్ కూడా నేర్చేసుకుంది. సెమీ క్లాసికల్ డ్యాన్స్ స్టాటస్ ఇచ్చింది అన్నాం కదా. చౌకి ఎవరైతే మినిస్టర్ ఆఫ్ కల్చర్ వారు. ఆ 4 కూడా నేర్చుకున్న ఆమె ఎవరంటే సోనాల్ మాన్సింగ్. మృణాలిని సారాభాయ్ ఏం చేసింది, సౌత్లో ఉన్న 2 డ్యాన్సులు, భరతనాట్యం ఉంది తమిళనాడులో, అలాగే కేరళలోని కథాకళిని కూడా నేర్చేసుకుంది. యామిని కృష్ణమూర్తి చూసినట్లయితే భరతనాట్యము, కూచిపూడి 2 ఇంట్లో ఉంటుంది పేరు. అలాగే రుక్మిణీదేవి అరుండేలు గురించి భరతనాట్యం, ఎస్పెషల్లీ భరతనాట్యం అత్యధిక కృషి చేసింది. రాజ్యసభకి నామినేట్ అయిన మొట్టమొదటి మహిళ కూడా రుక్మిణీదేవి అరుండేలు. ఈమె కూడా భరతనాట్యం పాపులర్, భరతనాట్యం నుంచి ఎన్నికయింది. అలాగే సోనాల్ మాన్సింగ్కి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన మొట్టమొదటి భరతనాట్యం డ్యాన్సర్ ఎవరో లేదా ఒడిస్సీ డ్యాన్సర్ ఎవరన్నా సరే సోనాల్ మాన్సింగ్. పద్మవిభూషణ్ భరతనాట్యంలో పద్మవిభూషణ్ అవార్డు ఎందుకున్నది ఎవరు, సోనాల్ మాన్సింగ్. అయితే ఇంకా అడయార్ లక్ష్మణ్, ఇంకా అప్పాసాహెబ్ తంజోర్కర్, అలాగే కుబేర్నాథ్, పద్మా సుబ్రహ్మణ్యం, వైజయంతిమాల, ప్రతిభా ప్రహ్లాద్. ఈ పేర్లను కూడా రాసుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కూచిపూడిలో మనం చూడండి, కూచిపూడిలో హైకోర్టు ఎగ్జామ్స్కి వెళ్ళిన కూచిపూడి ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుంచుకోండి, చాలా వరకు ట్రై చేయండి. జోసుల సీతారామయ్య, శోభానాయుడు, రాజారెడ్డి, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పాపులర్ కూచిపూడి డాన్సర్స్, రాధారెడ్డి. వేదాంత సత్యనారాయణ, నటరాజ రామకృష్ణ, వెంపటి చినసత్యం, చింతాకృష్ణ మురళి, అలాగే పద్మజారెడ్డి. వీళ్ళందరూ కూడా దేనికి సంబంధించి కూచిపూడి. కథక్ చూసినట్లయితే ఉమాశర్మ, సితారాదేవి, భారతీ గుప్తా, దుర్గాదాస్, బిజ్జు మహారాజు అంటే బ్రిజ్మోహన్ మిశ్రా లేదా బిజ్జు మహారాజు అంటారు ఇతన్ని, శంభు మహారాజు, లచ్చు మహారాజు అని కనపడితే ఏం చూసుకోవాలి, కథక్ చూడండి. శోభనా నారాయణ్,
శోభనా నారాయణన్. ఇక్కడ చూడండి, బిజ్జు మహారాజ్ మీద క్వశ్చన్ వచ్చింది, శోభనా నారాయణ మీద కూడా క్వశ్చన్ రావడం జరిగింది. గతంలోనూ శంభు మహారాజ్ మీద రావడం జరిగింది. ఎవరు ఏ డాన్సర్లు అని అడిగారు. ఎవరు ఈ పేర్లు? బిజ్జు మహారాజ్ ఏ డాన్స్ సంబంధించిన వ్యక్తి? కథక్ డాన్స్. కథక్ గుర్తుంచుకోవాల్సింది ఇవన్నీ. దమయంతి జోషి, విష్ణు శిరోద్కర్, దుర్గాలాలు, గోపీకృష్ణ. గోపీకృష్ణ మీద కూడా క్వశ్చన్ రావడం జరిగింది. ఎలాగంటే 9 గంటల 20 నిమిషాలు కంటిన్యూస్గా డ్యాన్స్ చేసి గిన్నిస్ బుక్లో ఎక్కినాడు. అందువల్ల వంశీకృష్ణ మీద, గోపీకృష్ణ మీద కూడా క్వశ్చన్ రావడం జరిగింది. కథక్ డాన్సరు ఎవరు? గోపీకృష్ణ కథక్ డాన్సర్. కాబట్టి కథక్లో గుర్తుంచుకోవాల్సింది ఉమాశర్మ, సితారాదేవి, భారతి గుప్తా, దుర్గాదాస్, బిజ్జు మహారాజు, బ్రిజ్మోహన్ మిశ్రా అంటారు బిజ్జు మహారాజ్ని, శంభు మహారాజు, లచ్చు మహారాజు, శోభనా నారాయణన్, దమయంతి జోషి, విష్ణు శిరోద్కర్, దుర్గాలాలు, గోపీకృష్ణ. అలాగే ఒడిస్సీలో చూస్తే ప్రేమ్వద మహంతి, మినాతి దాస్. మినాతి దాస్ ఏ డ్యాన్స్ సంబంధించిన వ్యక్తి అని కూడా గతంలో క్వశ్చన్ రావడం జరిగింది. ఒడిస్సీ. ప్రేమ్వద మెహంతి, మినాతి దాస్, సంయుక్త పాణిగ్రాహి, ధీరేంద్రనాథ్ పట్నాయక్, కేలుచరణ్ మహాపాత్ర, ఇంద్రాణి రెహమాన్. ఒడిస్సీ డ్యాన్స్లో అత్యధికంగా ఎక్కువగా పాపులారిటీ తెచ్చడానికి, ఒడిస్సీ నృత్యానికి ఎక్కువగా సేవలు చేసింది ఇంద్రాణి రెహమాన్. సోనాల్ మాన్సింగ్ కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. పద్మవిభూషణ్ అవార్డు కూడా సోనాల్ మాన్సింగ్ రావడం జరిగింది. చిత్ర కృష్ణమూర్తి, కుంకుమ్ మోహంతి. ఈ పేర్లు నోట్ చేసుకోండి. అలాగే కథాకళి నృత్యంలో పాపులర్ పర్సన్స్ ఎవరంటే కుంజు కురూప్, సి పనిక్కర్, శాంతారావు రాఘవన్, రైతా గంగూలీ, కృష్ణా నాయర్, గురుకృష్ణ కుట్టి అనే పేర్లు. అలాగే మోహిని అట్టం, వైజయంతిమాల, శివాజీ, భారతి, శాంతారావు. మోహిని అట్టలు పాపులర్. మణిపురిలో జవేరి సోదరిమల్లు ఎవరు? దర్శనా జవేరి మరియు నైనా జవేరి అని జవేరి సోదరిమల్లు అంటారు. దర్శనా జవేరి గురించి క్వశ్చన్ రావడం జరిగింది. దర్శనా జవేరి, నైనా జవేరి. అలాగే నిర్మలా మెహతా, సవితా మెహతా, గురు బిపిన్ సిన్హా, రాజ్ కుమార్ సింగాజిత్ సింగ్ గురించి కూడా క్వశ్చన్ రావడం జరిగింది. రాజ్ కుమార్ సింగాజిత్ సింగ్ మణిపూరి నృత్యానికి సంబంధించిన వ్యక్తి. అలాగే సత్రియ గురుజతిన్ గోస్వామి అనే మంచి పాపులర్గా సత్రియకి ఎక్కువగా కృషి చేశాడు. అలాగే గురు కనకాంత్ బోరా, భూపేన్ హజారిక, సునీల్ కొటారి అనే వీళ్ళు ఎక్కువగా కృషి చేయడం జరిగింది. అలాగే మనకి ఇంకో క్వశ్చన్ కూడా రావడం జరిగింది గతంలో చూసినట్లయితే. మైకేల్ జాక్సన్ 1991లో బ్లాక్ హెయిర్ వైట్ అనే ఒక సాంగ్ రేసిజం మీద కంపోజ్ చేశాడు. దాంట్లో ఉపయోగించబడిన ఏకైక భారతీయ నృత్యం మైకేల్ జాక్సన్ యొక్క సాంగ్ బ్లాక్ హెయిర్ వైట్ అనే రేసిజం మీద చిత్రీకరించిన సాంగ్. అది బ్లాక్ హెయిర్ వైట్. మైకేల్ జాక్సన్ యొక్క బ్లాక్ హెయిర్ వైట్ సాంగ్లో ప్రదర్శించబడిన ఏకైక భారతీయ క్లాసికల్ డ్యాన్స్ ఏంటి అని అడిగాడు. ఒడిస్సీ డ్యాన్స్. ఏకైక క్లాసికల్ డ్యాన్స్ ఒడిస్సీ. ఏంటిది? మైకేల్ జాక్సన్ యొక్క. ఈ క్వశ్చన్ కూడా మనకి గతంలో లాస్ట్ 2 weeks బ్యాక్ వాడడం జరిగింది. ఒడిస్సీ నృత్యాన్ని మైకేల్ జాక్సన్ యొక్క 1991. కానీ ఎందుకంటే ఒడిస్సీ ఆ టైంలో ఉన్నప్పుడు దానికి రిలవెంట్గా కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఆ పర్సనాలిటీస్ ఇప్పుడు చెప్పిన పర్సనాలిటీస్ కాకుండా ఇప్పుడు కరెంట్లో లాస్ట్ 1 yearలో మనకి ఈ కరెంట్ అఫైర్స్లో ఈ డాన్సర్స్ ఎవరైనా పాపులర్గా కూర్చుంటే ఖచ్చితంగా పేర్లు ఒకసారి రిలవ్ చేయండి. ఎందుకంటే ఆ రెలవెంట్గా ఎక్కువగా నేమ్స్ మీద అడుగుతున్నారు. ఎందుకంటే స్టేజ్ దాటిపోయింది. క్లాసికల్ డ్యాన్స్ ఏ స్టేట్లో భరతనాట్యం ఎక్కడ ఉంది, కూచిపూడి ఎక్కడ ఉంది, ప్రతి ఒక్కరు చెప్పేసి స్థాయి వచ్చారు ఆల్రెడీ. కానీ పర్సనాలిటీస్ పైన డీప్గా వెళ్తున్నాడు. ఆర్ఆర్బీ అవ్వచ్చు, ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు కావచ్చు. ఓకే, ఇక మీకు నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది జానపద నృత్యాలు, ఫోక్ డాన్సెస్. దీన్ని మనం చర్చించుకుందాం. ఇక ఇంపార్టెంట్గా అనౌన్స్మెంట్ ఏంటంటే మనకి ఏపీ హైకోర్టు ఆర్ఆర్బి గ్రూప్ డి క్లాసెస్, జీకే పాయింట్ ఆఫ్ వ్యూ క్లాసెస్ ఏమైనా సరే, జీకే జనరల్ స్టడీస్ ఓన్లీ 199 రూపీస్కి మనం ఆఫర్ చేస్తున్నాం. ఓకే, ఆర్ఆర్బి గ్రూప్ డి ఫుల్ కోర్సు కేవలం 399కి కంప్లీట్ కోర్స్ని ఆఫర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇఫ్ దొరాస్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా. అలాగే ఇఫ్ ఎనీవన్ వాంటెడ్ కోర్సెస్ కాంటాక్ట్ 9392101456. థ్యాంక్ యూ.